హోలీ అనగానే రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు. అయితే ఈ హోలీ రోజు కాముని దహనం ఎందుకు చేస్తారు, దాని వెనుక ఉండే పురాణ గాథ ఏంటో ఒక్కసారి చూద్దామా? ఫల్గుణ పౌర్ణమి రోజున మనం హోలీ జరుపుకుంటాం. ఆ ఫల్గుణ పౌర్ణమిని కాముని పున్నమి అని కూడా పిలుస్తాం. కాముని ప్రతిరూపాన్ని పౌర్ణమి రోజున దహనం చేస్తాం. కాముడు అంటే మన్మథుడు. అతన్ని దహించి వేయడం వెనుక స్కాంద పురాణంలో ఒక పురాణ కథ ఉంది. తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలను గురిచేస్తాడు. దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే. శివుడు తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. పర్వతరాజైన హిమవంతుని కూతురే పార్వతి. వారిద్దరికీ పెళ్లి కుదిర్చితేనే వారికి కలిగే పుత్రుడు తారకాసురుణ్ణి సంహరించగలుగుతారు. నిత్యం తపస్సులో ఉండే శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు అతిపెద్ద సమస్యగా మారింది. తపస్సు చేస్తున్న శివుడికి దేవతల కోరికపై పార్వతీ సేవ చేయడానికి ఒప్పుకుంటుంది. వేలకు సరిగా తపస్సుకు కావలసిన వస్తువులు అంటే పూలు, పళ్ళు, నీరు అందించడం మొదలైన పనులు చేస్తూ ఉండేది. అయినా శివుడు ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. తపస్సు నుండి మేల్కొని పార్వతీదేవిని చూసేలా ఇంద్రాది దేవతలందరూ శివుడిలో కామాన్ని ప్రేరేపించేలా చెయ్యమని మన్మధుణ్ణి కోరతాడు. పార్వతి సపర్యలు చేసే సమయంలో మన్మధుడు తన పూల బాణాల్ని శివుడిపై ప్రయోగిస్తాడు. శివుడి మనస్సు చెలిస్తుంది. కానీ వెంటనే నిగ్రహించి అలా కావడానికి కారణమేమిటి అని తన దివ్య దృష్టితో చూశాడు. మన్మధుడు తన తపస్సును భంగం చేసినందుకు కోపించిన శివుడు తన మూడవ కంటిని తెరిచి మన్మధుణ్ణి అక్కడే భస్మం చేస్తాడు. ఆ తర్వాత శివుడు పార్వతిని పరీక్షించడం, పార్వతీదేవి కొన్ని ప్రశ్నలు అడగటం, ఆ తర్వాత వారి పెళ్లి జరగడం, వారికి కలిగిన పుత్రుడే స్కందుడు. ఆ స్కందుడు తరువాత తారకాసుని సంహరిస్తాడు. ధర్మపూరితమైన కామం తప్పు కాదు అని చెప్పటమే ఈ కథలోని అంతరార్థం. ఇదంతా జరిగింది ఫల్గుణ పౌర్ణమి రోజున కనుక ప్రతి సంవత్సరం ఈ ఫల్గుణ పౌర్ణమి రోజున కాముణ్ణి దహనం చేయడం ఆనవాయితీగా మారింది. అంటే ఇందులో మనకు ఏదైనా అధర్మపూరితమైన కామం ఉండగా దాన్ని అగ్నిలో కాల్చివేసి ధర్మబద్ధంగా మారుతున్నట్టు సూచన. ఇలా మన పండగల గురించి, వాటి వెనుక ఉండే పురాణ గాథల గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మంత్రస్వరం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.